హాయ్, దిస్ ఇస్ తెలుగు పాలిటిక్స్. రాష్ట్రంలో దాడులు, విధ్వంసకాండ జరుగుతుంది. దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఒక పాటను కూడా రిలీజ్ చేశారు. అధికార దాహంతో గెలవగానే వైసీపీ మీద దాడులు చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ కూడా ఒక సాంగ్ రూపంలో వీడియో చేసింది. సో అవి మనం కూడా వేస్తే కాపీరైట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మన ఛానల్లో ఆ పాటని మనం ఇవ్వలేకపోతున్నాము. సో పాట విషయం పక్కన పెడితే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అంటే ఒక్కసారిగా అధికారంలోకి రావడం, గత 5 సంవత్సరాల్లో మేము ఎన్నో కష్టాలు, లేకపోతే వైసీపీ చేసిన విధ్వంసాన్ని, వైసీపీ చేసిన అరాచకాలని భరిస్తున్నామని చెప్పుకున్న టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలు ఇప్పుడు అధికారం ఏదైతే పార్టీ గెలిచిన రోజు నుంచి కూడా వాళ్ళు ఒక విధ్వంసానికి లేకపోతే దాడులకి తెగబడుతున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మనం ప్రత్యేకంగా ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం, ఈ కార్యకర్తలు ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తున్నారో, విధ్వంసాలను ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ వైసీపీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు అనేది ప్రధానంగా కనిపిస్తున్న చర్చ. అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే ఫస్ట్ డే ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు తన ఆవేదనని చాలా బాగా వ్యక్తం చేశారని చెప్పొచ్చు. ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు నాకు, కానీ జరిగింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు లేవు అని చెప్పేసి. అయితే వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే వైసీపీ సపోర్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రజల నుంచి మద్దతు తీసుకోవడానికి అసలు నిజంగా వేసిన ఓట్లన్నీ ఎక్కడికి పోయినాయి, ఈ వచ్చిన ఏదైతే ఈ రిజల్ట్ ఉందో ఇది కరెక్టా కాదా అనే విషయం మీద ఒక పోల్స్ కూడా వాళ్ళ సోషల్ మీడియాస్లో నడుపుతున్నారు. సో ఆ పోల్స్ మనం చూస్తూ ఉంటే చాలా వరకు కూడా మా ఓట్లన్నీ ఏమైపోయినాయో తెలీదు, ఇక్కడ ఏదో జరిగింది సంథింగ్ అనేది అయితే అందరి ముందు జరుగుతున్న చర్చ. ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఈ గెలుపు విషయానికి వస్తే, అంటే గతంలో వైసీపీ కూడా గెలిచింది, 151 సీట్లు వచ్చినాయి. సో ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు, ఈ రోజు ఎందుకు ట్యాంపరింగ్ అంటున్నారు అనే ప్రశ్న కూడా చాలామంది నుంచి వస్తుంది, చాలా కామెంట్స్ నుంచి కూడా వస్తుంది. అయితే గతంలో 151 వచ్చినప్పుడు ఎవరైతే గెలిచారో, అంటే చాలా వరకు గెలిచిన వాళ్ళలో దాదాపు 5,000 మెజారిటీలు, 6,000, 10,000 లేకపోతే 20,000 లోపు ఇలాంటి మెజారిటీస్ ఉన్నాయి తప్ప అబౌవ్ 40,000 ఆర్ 50,000 మెజారిటీస్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇది గెలవడం, అన్ని సీట్లు గెలవడం ఒక ఎత్తు అయితే, ఆ మెజారిటీస్ని చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. అయితే సామాన్య జనం కూడా ఏమనుకుంటున్నారంటే, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా, అసలు ఓట్లన్నీ ఏమైపోయినాయి, ఇంత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడ కనిపించలేదు కదా, మరి ఎందుకు ఇలా జరిగింది అనే చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చాలామంది పోల్స్ పెడుతున్నారని చెప్పాను కదా, ఆ పోల్స్లో కూడా ఎక్కువ శాతం వస్తుంది ఏంటంటే ఏదో జరిగింది అని, అలానే ఇది ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. అయితే చాలామంది సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు అంటే మనం ఎవరైతే అభిమానులు ఉన్నారో, వైసీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డిని సమర్థించే వాళ్ళు, ఆయన పథకాలను సమర్థించే వాళ్ళు, ఆయన పథకాలను తీసుకున్న వాళ్ళు, ఆయన సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి రమ్మని చెప్పేసి ఒక పోలింగ్ అయితే ఒకటి చేస్తున్నారు. అది రాష్ట్రపతికి, అలానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించే దిశగా, అంటే ఎలక్షన్ని రద్దు చేయించి మళ్ళీ ఎలక్షన్స్ జరిపే దిశగా, లేదంటే మళ్ళీ కౌంటింగ్ చేయించే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఎలా ఉండబోతుంది అంటే, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, గాయపడిన వాళ్ళు కావచ్చు, మరణించిన కుటుంబాలు కావచ్చు, లేకపోతే ఈ సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్ళు కావచ్చు, వర్గ పోరాటాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని, పార్టీ అండగా నిలుస్తుందంటున్నారు. దీనికి సంబంధించిన కమిటీలను వేసి జిల్లా స్థాయిలో ఆయా జిల్లాల్లో జరిగిన దాడులని వాళ్ళని పరామర్శించడానికి, దాడులకు గురైన వ్యక్తుల్ని పరామర్శించడం కోసం వెళ్తారు అనే ఇది కూడా జరుగుతుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా రంగంలోకి దిగిన తర్వాత ఆయన కూడా ఇప్పుడు ఏంటంటే ఓటమికి సంబంధించి ఒక పోస్ట్ మార్టం అయితే వాళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అది చేస్తున్నారు. సో బయట అయితే సాక్ష్యాలు సేకరించడానికి కావచ్చు, లేకపోతే మద్దతు కూడగట్టుకోవడానికి సోషల్ మీడియా కృషి చేస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను ఎందుకు ఓడిపోయారు, ఎందుకంటే ఒక్కడే నడిపించిన పార్టీ ఎందుకు ఇంత పరాజయం కావాల్సి వచ్చింది, ఇప్పుడు గెలిపైనా ఓటమైనా అతను ఒక్కడే స్వీకరించాలి కాబట్టి అతను నేను తీసుకున్నాను అని అన్నారు కాబట్టి ఇప్పుడు తీసుకుని చర్చలు జరుపుతున్నారు. ఎందుకు ఓడిపోయాము, ఎందుకు మనకి మద్దతు లభించలేదు అనే విషయం లేదా ఒక మెథనం జరుగుతుందనేది మనకి తెలుస్తున్న విషయం. సో ఇవన్నీ అయిన తర్వాత ఆయన కూడా బయటకు వచ్చి తన కార్యకర్తలు కావచ్చు, తన అభిమానులు కావచ్చు, ఆయన వెన్నుదండగా నిలుస్తారు అనడంలో సందేహం లేదు. అదే విషయాన్ని కూడా వ్యక్తీకరిస్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ
సో వాళ్ళకి అంటే ఒక స్ట్రాటజీని ఏదైతే గతంలో ఆయన ఏది చేసినా కూడా ఎంత అంటే ఒక స్ట్రాటజిక్గా ఒక ఇది ఆయన చేశారో అలానే ఇప్పుడు కూడా కార్యకర్తలకు మద్దతు ఇవ్వడానికి కానీ లేకపోతే నాయకులకు కానీ లేకపోతే గాయపడిన కుటుంబాలకు కానీ మద్దతు ఇవ్వడానికి ఆయన స్టైల్లోనే బయటకు వస్తారు. మనం చూసాం గతంలో ఆయన ఏది చేసినా కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా మారుతుందని చెప్పుకోవచ్చు. ప్రజల మధ్య ప్రచారానికి వచ్చినప్పుడు అది ఓదార్పు యాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు, బస్సు యాత్ర కావచ్చు, మన సిద్ధం సభలు కావచ్చు, ఏది చూసినా కూడా ఆయన ఏది చేసినా కూడా అలానే ప్రభుత్వంలో పథకాలు ప్రవేశపెట్టడంలో కావచ్చు ఏదైనా ఒక సెన్సేషన్ మాత్రమే క్రియేట్ చేశారు. సో వాట్ నెక్స్ట్, ఈ కార్యకర్తలకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు అనేది ఒక మళ్ళీ అదొక వేవ్ లాగా వచ్చే అవకాశం ఉందని కూడా ఏది వైసీపీ వర్గాలు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు భావిస్తున్నారు. ఇలాంటి కామెంట్సే మనకి ఎక్కువగా కూడా వస్తున్నాయి. అన్న మళ్ళీ రీఛార్జ్ అయ్యి లేస్తారు అని చెప్పేసి. సో అభిమానులంతా కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఓడిన అంటే అది ఓటమి కాదు, ఓటమి అని అంగీకరించడానికి కూడా ఆయన కార్యకర్తలు ఇష్టపడట్లేదు. సో చూద్దాం జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎలా ప్రతిపక్షంలో కూడా లేని పరిస్థితి. సో ఎలా ఈ 12 మందితో ఆయన ఎలా పోరాటం చేయబోతున్నారు, ఆయనకి ప్రజా మద్దతు ఓట్ల రూపంలో లేని ప్రజా మద్దతు ఆయనకి ఎలా రాబోతుంది అనేది చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.